ఓం నమో వెంకటేశాయ. రాకాశశాంకవదనం రఘువంశదీపం రాజాధిరాజతనయం రమణీయమూర్తిం రాత్రిం చరాంతకమనంతగుణం మనోజ్ఞం శ్రీరామచంద్రమనిశం శరణం భజేహం. చంద్రుని వలె పరిపూర్ణమైనటువంటి ప్రకాశము కలవాడు, దశరథ మహారాజు యొక్క ప్రియపుత్రుడు, అనంతమైనటువంటి కళ్యాణ గుణములు గలవాడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మతత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 486వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి కలశాపురముగాడ గంధపు మాకుల నీడ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ ఎం రవిచంద్ర గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. కలశాపురము కాడ గంధపు మాకుల నీడ అలరేవు మేలు మేలు హనుమంతరాయ. కలశాపురము కాడ గంధపు మాకుల నీడ అలరేవు మేలు మేలు హనుమంతరాయ. కలశాపురము కాడ గంధపు మాకుల నీడ అలరేవు మేలు మేలు హనుమంతరాయ. హనుమంతరాయ హనుమంతరాయ. సంజీవి కొండ తెచ్చి సౌమిత్రి బ్రతికించితి, పంజించితి వసురుల పలువిడిని. సంజీవి కొండ తెచ్చి సౌమిత్రి బ్రతికించితి, పంజించితి వసురుల పలువిడిని. కంజాప్తకుల రాఘవుని మెప్పిల్చితివి, పంజాప్తకుల రాఘవుని మెప్పిల్చితివి. అంజనీ తనయ ఓ హనుమంతరాయ. కంజాప్తకుల రాఘవుని మెప్పిల్చితివి, అంజనీ తనయ ఓ హనుమంతరాయ. కలశాపురము గాడ గంధపు మాకుల నీడ అలరేవు మేలు మేలు హనుమంతరాయ. లంక సాధించితివి, నీలావులల్ల చూపితివి, పొంకక రాముని సీత కూర్చితివి. లంక సాధించితివి, నీలావులల్ల చూపితివి, పొంకక రాముని సీత కూర్చితివి. లంకెల సుగ్రీవునికి లలి ప్రధాని వైతివి, లంకెల సుగ్రీవునికి లలి ప్రధాని వైతివి. అంకెలెల్ల నీకు చెల్లె హనుమంతరాయ. లంకెల సుగ్రీవునికి లలి ప్రధాని వైతివి, అంకెలెల్ల నీకు చెల్లె హనుమంతరాయ.
కలశాపురము కాడ గంధపు మాకుల నీడ అలరేవు మేలు మేలు హనుమంతరాయ. దిక్కులు గెలిచితివి ధీరత పూజగుంటివి మిక్కిలి ప్రతాపాన మెరసితివి. దిక్కులు గెలిచితివి ధీరత పూజగుంటివి మిక్కిలి ప్రతాపాన మెరసితివి. ఎక్కువతో శ్రీ వెంకటేశు బంటవైతివి. ఎక్కువతో శ్రీ వెంకటేశు బంటవైతివి. అగ్గజపు మహిమల హనుమంతరాయ. ఎక్కువతో శ్రీ వెంకటేశు బంటవైతివి. అగ్గజపు మహిమల హనుమంతరాయ. కలశాపురము కాడ గంధపు మాకుల నీడ అలరేవు మేలు మేలు హనుమంతరాయ. కలశాపురము కాడ గంధపు మాకుల నీడ అలరేవు మేలు మేలు హనుమంతరాయ. హనుమంతరాయ హనుమంతరాయ. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః. కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః. తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ
శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం 370తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 370తమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సతతం రాజవృత్తే జ్యేష్ఠో రాజ్యేభిషిచ్యతే రాజ్ఞామే తత్ సమం తత్స్యాత్ ఇక్ష్వాకూణాం విశేషతః. అయోధ్యానగరంలో కైకేయి సమీపంలో భరతుడు మాట్లాడుతున్నటువంటి మాటలివి. కైకేయి కోరినటువంటి వరం వలన రాముడు వనవాసానికి వెళ్ళాడని, అలాగే దశరథ మహారాజు గతించాడని తెలుసుకుని విలపించినటువంటి భరతుడు అనేక రకాలుగా మరి కైకేయీ దేవిని దూషిస్తూ, ఆమె యొక్క స్వభావాన్ని దూషిస్తూ, ఈ విధంగా మన వంశంలో ఇటువంటి ప్రవృత్తి ఎక్కడైనా ఉన్నదా? నీకు తెలియదా అమ్మా? రాజనీతి అనేది ఏ విధంగా ఉంటుందో తెలియదా? రాజులలో, ఆ రాజకుమారులలో పెద్దవాడు రాజు అవుతాడు, అనుజులు అంటే తమ్ముళ్ళు అతడిని అనుసరిస్తారు. ఇదే కదా రాజనీతి. మరి అటువంటిది సామాన్యమైనటువంటి రాజులు కూడా పరిపాలించేటటువంటి ఈ రాజనీతి కనీసం నీకు తెలియకపోయింది అంటే ఏమైంది నీకు? అసలు ఎవరి వలన నీకు ఈ విధమైనటువంటి దుర్బుద్ధి కలిగింది అని చెప్పి అంటూ, ఇటువంటి బుద్ధి కలిగింది అంటే ఇది ఎవరో ప్రేరేపించారు. పైగా ఇంతటి ఘోరము చేసిన తర్వాత కూడా నేను నిన్ను దండించకుండా ఊరుకుంటున్నాను అంటే, నిన్ను గనక నేను దండించినట్లయితే మా అన్న రామచంద్రుడు నొచ్చుకుంటాడు. ఎందుకు అంటే రాముడు నిన్ను తల్లిలా గౌరవిస్తున్నాడు, కావున నేను కూడా నిన్ను తల్లిలా గౌరవించాలి, లేకపోతే ఇప్పటికే దండించి ఉండేవాడిని అని ఇలా కైకేయీ దేవిని దూషిస్తూ, కౌసల్య గురించి వారందరి గురించి కూడా వారి యొక్క గుణగణముల గురించి, అంత మంచివారికా నీవు ద్రోహం చేసింది, అటువంటి తల్లిగా నీవు గర్భశోకాన్ని కలుగజేస్తున్నది అని చెప్పి అంటూ, సతతం రాజవృత్తే జ్యేష్ఠో రాజ్యేభిషిచ్యతే అని అంటూ, రాజధర్మము అనేది కేవలం మన కోసం నేను చెబుతున్నది కాదు. అంటే ఇక్కడ నాకు రామచంద్రమూర్తి అంటే
చాలా ప్రేమ కాబట్టి, అభిమానం కాబట్టి, ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి రామచంద్రుణ్ణి రాజుగా చెయ్యమని చెప్పి నేను చెప్పటం లేదు. అదే రాజధర్మము. పెద్దవాడు రాజపటం అనేది కేవలము మన అయోధ్యానగరంలో ఉన్నటువంటిది కాదు, అందరి రాజుల వద్ద ఉండేటటువంటి ధర్మము. అందుకనే రాజవృత్తే, రాజుల యొక్క చారిత్రమిందు రాజ మర్యాదలో సతతం జ్యేష్ఠ రాజ్యే అభిషిచ్యతే, ఎల్లప్పుడూ కూడా ఎప్పుడైనా సరే జ్యేష్ఠుడే, పెద్దవాడే రాజుగా ఉంటాడు అని చెప్పి. ఎందుకు అంటే నా విష్ణు పృథివీపతి అని చెప్పి అంటూ ఆ విష్ణువు యొక్క అంశ, అదేవిధంగా ఆ రాచరికాన్ని పొందేటటువంటి యోగ్యత ఉన్నటువంటి వాడు జ్యేష్ఠుడిగా అవతరిస్తా, అంటే జ్యేష్ఠుడిగా ఆ రాజవంశంలో పడతాడు. అదేమిటంటే మరి మిగతా వాళ్ళందరూ వాళ్ళకి అర్హత లేదా అని అంటే, ఒకవేళ జ్యేష్ఠుడి కనుక అయోగ్యుడు అయినట్లయితే అప్పుడు ఆ తర్వాత వాళ్ళకి రాజ్యాన్ని కట్టబెట్టవచ్చునేమో, కానీ ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ధర్మం మాత్రం జ్యేష్ఠుడు ఎవరైతే ఉంటాడో ఆ యోగ్యుడైనటువంటి గుణవంతుడైనటువంటి జ్యేష్ఠుడికే రాజ్యాన్ని ఇవ్వాలి. ఆ పెద్దవాడు గనక అయోగ్యుడు అయితే అప్పుడు తర్వాత వాళ్ళకి ప్రజల యొక్క అనుమతితోటి రాజ్యాన్ని కట్టబెట్టవచ్చును అని చెప్పి అన్నారు. ఇక్కడ మరి రామచంద్రమూర్తి పెద్దవాడు, అందులోనూ సకల గుణాభిరాముడు, అలాగే చక్కటి ధర్మం తెలిసినటువంటి వాడు. కావున సహజంగానే రాజవంశంలో రాజమర్యాదను పాటించి పెద్దవాడికే రాజ్యాన్ని ఇస్తారు, పట్టాభిషేకం చేస్తారు. ఏతద్ రాష్ట్రం సమం ఇక్ష్వాకూణాంతు విశేషత ఏతద్ రాజ్ఞాం ఏతత్ సమం. రాజులకు ఇదంతా కూడా ఏ రాజుకైనా సరే, ఆ సామాన్యమైనటువంటి రాజులకు ఆ విధమైన నియమములు, మనకు ఇవన్నీ అవసరం లేదంటావేమో తల్లి. ఇది రాజనీతి అనేది సామాన్యులకు పెద్దవారికి అని కాదు, అందరికీ కూడా ఇది సమానమైనటువంటి రాజనీతి. ఇక్ష్వాకూణాంతు తద్విశేషత స్యాత్. మరి అటువంటి రాజనీతిని ఇక్ష్వాకు వంశం సమున్నతమైనటువంటి వంశంగా చెప్పుకునేటువంటి మరి ఈ ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మేము ఆ రాజనీతిని ఎంత గొప్పగా పాటించాలి, ఈ వంశంలో మరింత గొప్పగా పాటించాలి అని అన్నారు. అంటే సామాన్యమైనటువంటి వారు నియమములను పాటించినా పాటించకపోయినా జనులు పెద్దగా పట్టించుకోరు, కానీ మహోన్నతమైనటువంటి రాజకులంగా పేరు పొందినటువంటి మరి ఇక్ష్వాకు వంశ రాజులే రాజనీతిని పాటించలేదు అని అంటే మాత్రం లోకమంతా కోడే కూస్తుంది, లోకంలో వాళ్ళందరూ చీకొడతారు. కావున రాజనీతి అనేది అందరికీ సమానము. అందున ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మేము ఈ రాజనీతిని అంటే ఏమిటి, పెద్దవాడికి రాజ్యాన్ని పట్టాభిషేకం చేయటం అనేది తప్పనిసరిగా పాటించవలసినది. ఇదే ఆచారము, ఇదే రాజమర్యాద అని అంటూ తేషాం ధర్మైక రక్షాణం కులచారిత్ర శోభినాం అత్ర చారిత్ర శౌండీర్యం త్వాం ప్రాప్య వినివర్తితం. ఇంకా ఇలా గనక ఆచరించకపోయినట్లయితే ధర్మైక రక్షాణం, ధర్మమే ప్రధానంగా, ధర్మాన్ని రక్షించడమే తమ కర్తవ్యంగా భావించినటువంటి వారైన కుల చారిత్ర శోభినాం, క్రమంగా ఆ కులము అంటే వంశము యొక్క గొప్పతనాన్ని నిలబెట్టేటటువంటి వారు, ఆ వంశక్రమంగా వాళ్ళు ప్రకాశించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో తేషాం చారిత్ర శౌండీర్యం, వారి యొక్క ఇప్పటి వరకు వారికి ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వము, ఆ గొప్పతనము, అదేవిధంగా మన వంశంలో ధర్మము తప్పము అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో మన వంశంలో వారికి, ఇక్ష్వాకు వంశంలో వారికి, అత్ర త్వాం ప్రాప్య వినివర్తితం, నీ వలన ఆ ఆత్మవిశ్వాసము, ఆత్మగౌరవము, వంశమర్యాద ఇవన్నీ కూడా నశించిపోతున్నాయి. ఇప్పటి వరకు మన వంశంలో వారందరూ కూడా తలపైకెత్తుకుని మా వంశంలో ఎవరు ధర్మం తప్పలేదయ్యా అని రాజనీతిని మేము పాటిస్తూ ఉన్నాము, ఇది మా గొప్పతనము అన్నట్లుగా తలపైకెత్తుకుని తలెత్తుకుని జీవించేటటువంటి వారు
నీవు చేసినటువంటి పని వల్ల తలలు దించుకుని జీవించవలసినటువంటి స్థితికి, శోకించవలసినటువంటి స్థితికి వచ్చారు అన్నారు. ఎందుకు అంటే వంశంలో ఉన్నటువంటి వారు ఎవరైనా పొరపాటు కనుక చేసినట్లయితే, తప్పు చేసినట్లయితే, అది కేవలము ఆ బ్రతికి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోవటము, వాళ్ళు బాధపడటమే కాదు, వీరి పూర్వీకులు ఎవరైతే ఉంటారో ఆ వంశంలో పెద్దలు, వారు కూడా శోకిస్తారట, కన్నీరుని తాగుతారట. అలాగే ఈ వంశంలో ఉన్నవారు ఏదైనా మంచి పని చేసి వంశానికి వన్నె తెచ్చినట్లయితే ఆ పితృదేవతలందరూ కూడా ఎంతో ఆనందిస్తారట. మరి అందుకే ఇక్కడ భరతుడు అంటున్నాడు, ఇప్పటి వరకు కూడా మన వంశంలో ఉన్నటువంటి వారందరూ ధర్మాన్ని పాటించినటువంటి వారు అని పేరు తెచ్చుకొని తలెత్తుకు తిరిగినటువంటి వారందరూ, చాలా ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఉన్నటువంటి వారందరూ కూడా నీవు చేసినటువంటి ఈ పని వల్ల, జ్యేష్ఠుడైనటువంటి రాముడికి పట్టాభిషేకం చెయ్యకుండా అడవులకు పంపించడం అనే ఈ అధర్మం వల్ల వాళ్ళందరూ తలలు దించుకొని బాధపడేటటువంటి స్థితికి తీసుకువచ్చావు, మన వంశాచారాన్ని, సంప్రదాయాన్ని మంట కలిపేశావు తల్లి అని అంటూ, నతు కామం కరిష్యామి తవాహం పాప నిశ్చయే త్వయా వ్యసనమారబ్ధం జీవితాంతకరం మమ. నువ్వు చేసినటువంటి పనికి ఫలితం ఏమిటో తెలుసా అమ్మా? ఏదో నా బిడ్డ కోసం, నా భరతుడి కోసం నేను చేశాను అని చెప్పి నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు, చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకుంటున్నావు. కానీ నువ్వు చేసినటువంటి ఈ పని వల్ల ఫలితం ఏమిటో చూడు. పాపనిశ్చయే అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది మంచి పని చెయ్యాలా, చెడ్డ పని చెయ్యాలా, లేకపోతే ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది తగినదా తగనిదా అనే ఆలోచన వచ్చినప్పుడు తగినది అయితేనే ఆ పని చెయ్యటము, లేకపోతే ఆ పనిని విడిచిపెట్టడము. ఏదైనా పనులు చేయవలసి వచ్చినప్పుడు చేయదగిన పనిని చేయడానికే నిశ్చయం తీసుకోవటం అనేది అది సానుకూలమైనటువంటి నిశ్చయం అవుతుంది. అలా కాకుండా చేయకూడనటువంటి పని చేయడానికి నిశ్చయం చేస్తే అది పాప నిశ్చయం అవుతుంది. అంటే పాపపు కార్యములు చేయటం ఎందే బుద్ధి నిశ్చయాన్ని తీసుకున్నటువంటి అటువంటి పాపపు బుద్ధి కలిగిన ఓ కైకేయి తల్లి, ఎందుకంటే బుద్ధి వలనే నిశ్చయం అనేది చేసుకుంటాం. కావున సర్వవ్యవహార హేతు గుణో బుద్ధిర్జ్ఞానం అని చెప్పినట్లుగా అన్ని వ్యవహారములకు బుద్ధి అనేది కారణమవుతుంది. కావున పాప నిశ్చయం అంటే ఆ నిశ్చయమునకు కారణమైనటువంటి బుద్ధి, అంటే ఆ పాపపు బుద్ధి కలిగినటువంటి వారికి పాపపు ఆలోచన వైపే మనసు వెళుతూ ఉంటుంది, అటువంటి నిర్ణయములు తీసుకుంటారు. అందుకనే కైకేయిని ఇక్కడ పాపపు బుద్ధి కలిగిన దానా, అహంతు తవ కామం నకరిష్యామి, నేను నువ్వు అనుకున్నట్లుగా నీ అభీష్టమును నెరవేరనివ్వను. నువ్వేమనుకున్నావు? రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించేసి భరతుణ్ణి నన్ను రాజుని చెయ్యాలనుకున్నావు, కానీ నీ కోరిక, నీ అభీష్టము నెరవేరదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజుని కాను. త్వయా మమ జీవితాంతం వ్యసనం ఆరబ్ధం. నువ్వు ఏం చేసావో తెలుసా? నేను జీవితమంతా కూడా ఏడుస్తూ కూర్చునేటువంటి పనిని నువ్వు చేసావు. ఏమనుకుంటున్నావు? భరతుడికి రాజ్యాన్ని కట్టబెడుతూ అతని యొక్క జీవితంలో ఆనందాన్ని నింపాను అని చెప్పి నీవు అనుకుంటున్నావు. కానీ అన్నగారికి దక్కవలసినటువంటి రాజ్యాన్ని భరతుడు తాను దక్కించుకుంటున్నాడు అనే అపనిందతోటి జీవితాంతము కూడా మలినమైనటువంటి మచ్చ కలిగినటువంటి జీవితాన్ని పొంది అలా విలపించేటటువంటి, ఏడ్చేటటువంటి స్థితిని నాకు కలుగజేశావు. జీవితాంతం ప్రాణములు పోయేంతటి పని నీవు చేశావు. ఈ విధంగానే ఒక తల్లి చేయవలసిన పనే ఇది. ఇలా కొడుకుకి మంచి పేరు తీసుకురావాలి తప్ప కొడుకుకి తీరనటువంటి చెడ్డ పేరు తీసుకురావటం తల్లి చేసే పని కాదు కదా. నీవు చేసిన పని వల్ల సత్ఫలితానికి బదులుగా జీవితాంతము బాధపడేటటువంటి దారుణమైన దుష్ఫలితం వచ్చింది తల్లి. ఏషత్విదానీమేవాహం అప్రియార్థంతవానఘం నివర్తయిష్యామి వనాత్ భ్రాతరం స్వజన ప్రియం. ఇదిగో అమ్మా, ఇప్పుడే చెబుతున్నాను విను, నేను మాత్రం ఖచ్చితంగా రాజుని కాను. ఇంకా ఏం చేస్తానో తెలుసా? నీకు ప్రియమైనటువంటి పనిని చెయ్యకుండా ఉండటమే కాదు, నీకు అప్రియమైనటువంటి పని ఇక నుంచి నీకు నేను వ్యతిరేకంగానే చేస్తాను, జాగ్రత్త అని అన్నారు. అంటే అక్కడ తల్లి తన కుమారుడి కోసమని చెప్పి
అనుకూలము అనే ఉద్దేశంతో చేసినటువంటి పని ఆయనలో ప్రతికూలమైనటువంటి ప్రతిస్పందనను కలుగజేసింది. కావున ఆలోచించాలి, పిల్లలకు ఇది మంచా చెడ అంటే తమకు నచ్చిందా కాదా అని కాదు, పిల్లలకు ఇది హితాన్ని చేకూర్చుతుందా లేదా అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకునే తల్లిదండ్రులు వ్యవహరించాలి తప్ప తమకు ఇష్టం కాబట్టి ఇది పిల్లలకు ఇచ్చేద్దాము, తమకు ఇష్టం కాబట్టి పిల్లలు ఈ విధంగా ఉండాలి అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. తమ నిర్ణయము పిల్లలకు అంటే ఆ సంతానానికి హితమును చేకూర్చుతుందా అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. కేవలం ప్రియమైతే సరిపోదు, అది హితాన్ని జీవితంలో మంచి పేరుని తెచ్చేది, వంశానికి అతని యొక్క జీవితానికి కూడా మంచి పేరు తెచ్చే నిర్ణయాన్నే తీసుకోవాలి తప్ప ఇష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటే అది వారిలో వ్యతిరేకమైనటువంటి భావాలను పెంపొందిస్తుంది. ఇక్కడ చూడండి, భరతుడు కేవలము నీకు ప్రియమైనటువంటి పనిని చేయటం నేను మానేయడమే కాదు, నీకు అప్రియమైన నీకు వ్యతిరేకమైనటువంటి పనినే చేస్తానమ్మా ఇక నుంచి అని అంటూ ఏష అహంతు, అటువంటి నేనంటే ఇప్పటి వరకు కూడా తల్లి మాట వినేటటువంటి వాడు, ఎవరికి ఎదురు తిరిగినటువంటి వాడు, ధర్మాత్ముడు అని అనిపించుకున్నటువంటి నేను నీ విషయంలో మాత్రము నేను నా ధర్మాన్ని పాటిస్తూ నీకు వ్యతిరేకంగానే నేను ఇక నుంచి ఏ కార్యం చేసినా చేస్తాను అని అంటూ ఇదానీం ఏవ తవ అప్రియార్థం, ఇప్పుడే ఎప్పుడో కాదు, ఇప్పుడే నీకు ఇష్టం లేనటువంటి పని అయినా అప్రియార్థం అనఘం స్వజనం భ్రాతరం, పుణ్యాత్ముడైనటువంటి మా అన్నగారు రామచంద్రమూర్తిని నివర్తయిష్యామి, నేను వెంటనే ఇప్పుడు వెళ్ళి నా అన్నను అడవి నుంచి తీసుకువచ్చేస్తాను. నీవు రాముణ్ణి అడవికి పంపించాలనుకున్నావు, కానీ దానికి వ్యతిరేకంగా నేను రాముణ్ణి అడవి నుంచి వెనక్కి తీసుకొచ్చేస్తాను. ఏం చేస్తావో చేసుకో, నువ్వు అనుకున్నట్లు మాత్రం జరగదు. నీకు ప్రియమైనటువంటి పని ఏది చెయ్యను, పైగా నీకు అప్రియమైనటువంటి నిన్ను బాధ పెట్టే పనే నేను చేస్తాను, అదే ధర్మం అని చెప్పి అనుకుంటూ ఇక్కడ భరతుడు కైకేయితో చెబుతూ నివర్తయిత్వా రామంచ తస్యాహం దీప్త తేజసః దాసభూతో భవిష్యామి సుస్థితేనాంతరాత్మనా. రాముణ్ణి తీసుకొచ్చి ఏం చేస్తావయ్యా, ఇక్కడ నిన్ను దశరథ మహారాజు రాజుగా ఉండమని చెప్పి దశరథ మహారాజు ఆజ్ఞాపిస్తే నువ్వు ఇప్పుడు వెళ్ళి రాముణ్ణి తీసుకొచ్చి ఏం చేస్తావు అని అనుకుంటావేమో. రాముణ్ణి తీసుకువచ్చి రామంచ నివర్తయిత్వ, రాముణ్ణి అడవి నుంచి వెనక్కి మరలించి తీసుకువచ్చి దీప్త తేజసః తస్య, తేజోవంతుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి ఆ రామచంద్రమూర్తికి సుస్థితేన అంతరాత్మన, స్థిరమైనటువంటి బుద్ధితోటి చక్కటి అంతఃకరణంతో నేను అహం దాసభూత భవిష్యామి, రాముడికి దాసుడినవుతాను, రాముడికి సేవకుడినవుతాను, నువ్వు చేసినటువంటి తప్పుకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ సుస్థితేన అంతరాత్మన అని అన్నాడు. ఇంతకుముందు శ్లోకంలోనేమో నీకు అప్రియాన్ని చెయ్యాలి కావున నేను వెంటనే వెళ్ళి రాముణ్ణి వెనక్కి తీసుకువచ్చేస్తాను అన్నాడు. అంటే రాముణ్ణి వెనక్కి తీసుకురావటం అనేది కైకేయి మీద వినటువంటి కోపంతో అని మనకు అనిపిస్తున్నది. కానీ ఆ తరువాత వాక్యంలోనే చెబుతున్నాడు సుస్థితేన అంతరాత్మన దాసభూత భవిష్యామి, నేను స్థిరమైనటువంటి బుద్ధితోటి, నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సుతోటి స్వచ్ఛందంగానే రాముడికి దాసుడినవుతాను. అంటే రాముడికి సేవ చేసే విషయంలో కానీ రాముడికి వశమై ఉండే విషయంలో మాత్రం అది నీ మీద కోపం కాదు, రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ భక్తి. కావున నాకు నా అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ అన్నగారికే నేను దాసుడినైపోతాను అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి భరతుడు తత్వం తెలిసినటువంటి వాడు, రాముడు సామాన్యమైనటువంటి వాడు కాదు, పరమాత్మ స్వరూపమే అని గ్రహించినటువంటి వాడు, పరమాత్మగా రాముణ్ణి భావిస్తున్నటువంటి వాడు భరతుడు. అందుకనే తనకు సర్వస్వము తన అన్నగారే అని చెప్పి అంటున్నాడు. అంటే భగవంతుడి యందు ఈ విధమైనటువంటి భక్తి కనుక కలిగి ఉన్నట్లయితే ఎటువంటి సందర్భంలోనైనా సరే ధైర్యంగా ఉండగలుగుతారనేది తెలుస్తున్నది. అందుకనే అంటారు దాసభూత స్వతఃసర్వే హ్యాత్మనః పరమాత్మనః నాణ్యథా లక్షణం తేషాం బంధే మోక్షే తథైవచ అని హరిత స్మృతిలో చెప్పినట్లుగా
సమస్తమైనటువంటి జీవులు, ప్రాణులు, మానవులు అందరూ కూడా భగవంతునికి దాసులే. కావున ఈ సాంసారిక జీవితంలో ఆనందంగా ఉండడానికి అయినా, లేకపోతే మోక్షాన్ని పొందడానికి అయినా సరే భగవంతుడికి సేవ చేయటము, భక్తి కలిగి ఉండటమే ప్రధానమైనటువంటి రాజమార్గము. అదే చక్కటి మార్గము, అంతకు మించినటువంటి గొప్ప మార్గము లేదు అని అన్నారు. మరి ఇక్కడ భరతుడు కూడా ఆ విధంగా తన అన్నగారికి తాను దాసుడుగానే ఉంటాను అని చెప్పి అంటూ ఉన్నాడు. అయితే ఆ దాసుడిగా ఉండటం అనేది కైకేయి మీద ఉన్నటువంటి కోపముతో కాదు, సుస్థితేనాంతరాత్మన, సుస్థిరమైనటువంటి అంతరాత్మతోటి. అంటే ఏమిటి? అంతఃకరణ శుద్ధితోటి స్వచ్ఛందంగా తానే ఆ రాముడి మీద ఉన్నటువంటి భక్తితో రాముడికి దాసుడిగా ఉంటాను అని చెప్పి అంటున్నాడు. ఇది భరతుని యొక్క గొప్పతనం. ప్రపంచంలో ఎవరైనా సరే నీకు రాచరికం ఇస్తాను రా, సింహాసనం మీద కూర్చోబెడతాను అంటే అబ్బెబ్బే నాకు రాచరికం వద్దు, నాకు దాస్యం కావాలి అని చెప్పి ఎవరైనా అంటారా? ఎవరు అనరు కదా. సరేలే మనం ప్రయత్నించకపోయినా సరే ఇదేదో వచ్చింది కాబట్టి దీన్ని ఆస్వాదించేద్దామని చెప్పి అనుకుంటారు తప్ప, అవసరమైతే కొంతకాలం ఆస్వాదించి ఆ తర్వాత దాస్యం చేసుకుందాము అనన్నా ఇలాగ కొంత వెసులుబాటో లేకపోతే అనుకూలతను వెతుక్కుంటారు తప్ప, రాజుని చేస్తాను రారా నాయన అంటే కాదు నేను దాసుడినవుతాను, బంటునవుతాను అని చెప్పి ఎవరైనా అంటారా? అనరు కదా. కానీ భరతుడు మాత్రం రాముడి విషయంలో అలాగే అంటూ ఉన్నాడు. అంటే రాముడిని ఆయన పరమాత్మగా భావిస్తూ ఉన్నాడు. రాముడే తనకు సర్వస్వం అంటున్నాడు. రాముడిని సామాన్యుడిగా అనుకోవటం లేదు. అందుకనే అంటారు, సుతుడనచు దశరథుడు, హితుడనచు సుగ్రీవుడు, అతి బలాఢ్యుండనచు కపులు, క్షితినాథుడనచు భూపతులు కొలచిరిగాని పతిత పావనుడని నిన్ను భావింపలేరైరి అని అంటూ ఈ రామాయణంలో కొన్ని చోట్ల చూసినట్లయితే కొంతమంది ఆ దశరథుడేమో నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని చెప్పి భావించాడు తప్ప ఆయన పరమాత్మ కావున ఆ వనవాసానికి వెళ్ళడం ఇవన్నీ కూడా రాముడికి పెద్ద విషయములు కాదు అని దశరథుడు మనసుకి సర్ది చెప్పుకోలేకపోయాడు. మరి సుగ్రీవాదులేమో మాకు గొప్పవాడు మాకు స్నేహితుడయ్యాడు, మా స్నేహితుడు అని భావించాడు తప్ప పరమాత్మగా గ్రహించలేదు. ఇంకా మిగతా వానర సైన్యమేమో రాముణ్ణి గొప్ప బలవంతుడిగా భావించారు, మిగతా రాజులేమో గొప్ప రాజుగా భావించాడు. కానీ కొంతమంది మాత్రమే రాముణ్ణి పరమాత్మగా గొప్పవాడిగా, విభీషణుడు, భరతుడు మొదలైనటువంటి వారు, లక్ష్మణుడు, ఇటువంటి వారు రాముడిని పరమాత్మగా భావించి ఆశ్రయించారు, సేవించాడు. అందుకని ఇక్కడ సుస్థితేనాంతరాత్మన, స్వచ్ఛందంగా స్థిరమైనటువంటి మనస్సుతోటి వేరే ఆలోచన అనుమానము లేకుండా రాముడికి నేను దాసుడినైపోతానమ్మా, ఇదే ప్రాయశ్చిత్తము, అసలు ఇదే నేను మొదటి నుంచి కూడా కోరుకుంటున్నటువంటిది అని భరతుడు అంటున్నాడు కైకేయితోటి. రాముడిని వనవాసం నుండి తీసుకువచ్చేసి నేను రాముడికి దాస్యం చేస్తాను అని అంటూ ఇత్యేవ ముక్త భరతః ఇత్యేవ ముక్త్వా భరతో మహాత్మా ప్రియేతరైర్వాక్యగణైస్తుతం స్తాం శోకాతురశ్చాపి ననాద భూయః సింహో యథా పర్వతగహ్వరస్తః. ఇక్కడ చూడండి, ఈ విధంగా భరతుడు అనేక రకాలుగా కైకేయితోటి తన మనసులో ఉన్నటువంటి భావాలను చెబుతూ, కైకేయి చేసినటువంటి పని అది అధర్మము, తప్పు అనే విషయాన్ని, రాజనీతి కూడా కాదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా ప్రతిపాదించి రాముడి వెనక్కి తీసుకువచ్చి దాస్యం చేస్తాను అని చెప్పి ఈ విధంగా మహాత్మా భరత, మహాత్ముడైన అంటే స్థిరమైనటువంటి బుద్ధి, ఆలోచన, వ్యక్తిత్వము, వ్యవహారము కలిగినటువంటి వాడు కావుననే మహాత్మా అని అన్నారు. మహాత్ముడైనటువంటి ఆ భరతుడు ప్రియేతరై వాక్యగణై, కైకేయీదేవికి అప్రియమైనటువంటి, కైకేయీదేవికి ఇష్టం లేనటువంటి అనేకమైనటువంటి మాటలతోటి తాం తుదన్, ఆ కైకేయీదేవిని దూషిస్తూ ఇలా పొడిచినట్లుగా మాట్లాడుతూ శోకాతురః, తాను కూడా శోకిస్తూ తన అన్నగారికి ఈ విధమైన స్థితి వచ్చింది, తన తండ్రి గతించేశాడే అనే బాధతోటి శోకాతురః దుఃఖం చేత పీడించబడుతూ పర్వత గహ్వరస్థః సింహః యథా, గుహలో ఉన్నటువంటి సింహములాగా
ఇక్కడ గుహలో ఉన్నటువంటి సింహము అని అంటే తన ముఖాన్ని బయట వారెవరికి చూపించలేక గుహలోనే ఉన్నటువంటిది అనే ఒక అర్థం చెప్పారు. గుహలో ఉన్నటువంటి సింహము ఒక్కసారి కనుక గర్జించింది అంటే ఆ గుహలో ఆ ధ్వని ప్రతిధ్వనిస్తూ ఉంటుంది, మరలా మరలా అదే ధ్వని వస్తూ ఉంటుంది. కావున ఒక అర్థం ఏమిటి అంటే ఎవరికీ కూడా తన ముఖాన్ని చూపించలేక ముఖం దాచుకున్నటువంటి వాడిలాగా తన మూలంగా అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తన కోసమే కైకేయీదేవి దశరథ మహారాజుని వరములను అడిగి దశరథుడు గతించడానికి రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణమైంది. కావున పరోక్షంగా తానే కారణమయ్యాను అని చెప్పి ఆత్మన్యూనతా భావనతోటి తన ముఖము చూపించలేనటువంటి స్థితిలో అనేది ఒక అర్థమైతే, గుహలో ఉన్నటువంటి సింహము గర్జిస్తే ఏ విధంగా అయితే ప్రతిధ్వనిస్తుందో ఆ విధంగా భరతుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ అంతఃపురంలో కైకేయీదేవి యొక్క అంతఃపురంలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అంటే ఆ ప్రతిధ్వనించే విధంగా ఎప్పుడు మాట్లాడతారు? తాము మాట్లాడేటటువంటి మాటలు నిశ్చయమైనటువంటి బుద్ధితోటి ఇవే మేము పాటిస్తామంటే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అన్నట్లుగా మనసులో ఉన్నటువంటి దాన్నే మాటల్లో చెప్పటము, మాటల్లో ఉండేటటువంటి దాన్నే పాటించేటటువంటి లక్షణం కలిగినటువంటి వారు సూటిగా గట్టిగా బల్లగుద్దినట్లుగా ప్రతిపాదిస్తారు కదా. మరి అలాగా భరతుడు ఎటువంటి సంకోచము లేకుండా తన మనసులో రాముని యందు ఉన్నటువంటి ఆ భక్తిని, అలాగే కైకేయి చేసినటువంటి ఆ అధర్మమైనటువంటి పనులను కూడా ప్రతిపాదిస్తూ కైకేయికి అప్రియమైనటువంటి మాటలను గట్టిగా చెబుతూ గుహలో ఉన్నటువంటి సింహం గర్జించినట్లుగా భూయహననాద ఇంకా మరలా మరలా కైకేయీదేవికి ఏమేమి చెప్పాలో ఎలా దూషించాలో అన్ని రకాలుగానే దూషిస్తూ రాముడికే నేను దాస్యం చేస్తాను అని చెప్పి భరతుడు అంటూ ఉన్నాడు. దీనితోటి మనకు 73వ సర్గ పూర్తవుతున్నది. ఇత్యేవముక్త్వా భరతో మహాత్మా ప్రియేతరైర్వాక్యగణైస్తుదంస్తాం శోకాతురశ్చాపి ననాదభూయః సింహో యథా పర్వతగహ్వరస్థః. ఇంకా తరువాత 73వ సర్గలో మరి ఇంకా ఇలాగా కైకేయీదేవిని నిందించినటువంటి భరతుడు తాం తథా గర్హయిత్వాతు మాతరం భరతస్తదా రోషేణ మహతావిష్టః పునరేవాబ్రవీద్వచః. అధ 47తమః సర్గః. తాం తథా గర్హయిత్వాతు మాతరం భరతస్తదా. ఇంకా ఈ విధంగా కైకేయీదేవిని అనేక రకాలుగా దూషించి తన అభిప్రాయాన్ని చెప్పినటువంటి భరతుడు భరతః తథా మాతరం గర్హయిత్వా తదా మహతా రోషేణ ఆవిష్టః. ఎంత తలుచుకున్నా ఎంత ఆపుకుందామనుకున్నా సరే ఆ భరతునికి రోషం అనేది ఆ కోపం అనేది ఆగటం లేదు. తన తల్లి చేసినటువంటి పనిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇంతగా విలపించి ఇంతగా దూషించినప్పటికీ కూడా ఆ మనసుకు సర్ది చెప్పుకోలేక జీర్ణించుకోలేక ఇంకా భరతుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ రాజ్యాధ్వంసస్య కైకేయి నృశంసే దుష్టచారిణి పరిత్యక్తా చ ధర్మేణ మామృతం రుదతి భవా. నృశంసే క్రూరాల క్రూరమైనటువంటి స్వభావము, క్రూరత్వము అని అంటే అవతలివాడు బాధపడుతున్నా విలవిలలాడుతున్నా సరే ఆ బాధను పట్టించుకోకుండా తాను చెయ్యదలుచుకున్నటువంటి దాన్ని చేస్తూ హింసించే స్వభావం కలిగినటువంటి వారిని క్రూరులు అని అంటారు, క్రూరాత్ములు అని అంటారు. అంటే వారికి ఎదుటివారి యొక్క బాధ గురించి ఆలోచించరు. అంటే మానసికంగానైనా సరే శారీరకంగానైనా సరే హింసించేటటువంటి స్వభావం కలిగిన వారినే క్రూరులు అంటారు. మరి అందుకే ఇక్కడ కైకేయీదేవి ఎంతమంది బాధపడినా దశరథ మహారాజు యొక్క ప్రాణములు పోయినప్పటికీ కూడా ఆమె యొక్క మనసులో ఉన్న ఆలోచనలో మార్పు అనేది రాలేదు. అందుకనే ఇక్కడ నృశంసే క్రూరమైన స్వభావం కలిగినదానా, దుష్టచారిణి దుష్టమైనటువంటి నడవడిక దుష్టమైనటువంటి కార్యములు చేసేదానా కైకేయి. రాజ్యాద్భ్రంశస్వ, నువ్వు ఏదైతే రాజ్యాన్ని కోరుకుంటున్నావో అంటే రాజ్యంలో నన్ను రాజుగా కూర్చుండబెట్టి రాజమాతగా నువ్వేదో వెలగబెట్టాలి అనుకుంటున్నావో అటువంటి ఆశని ఇక నీవు వదులుకో.
ఏదో రాజ్యము నీకు స్వాధీనమైపోతుంది అనుకుంటున్నామో, రాజ్యాద్భ్రంశస్వ, ఈ రాజ్యం మీద ఉండేటటువంటి ఆశను, ఆ మోహాన్ని కూడా విడిచిపెట్టు. నీకు రాజ్యం దక్కదు. ధర్మేణ పరిత్యక్త, ధర్మం వదిలేసినటువంటి నీవు, ధర్మము చేత వదలబడినటువంటి నీవు, మా మృతం మత్వ, మా అంటే మాం నన్ను, మృతం మత్వ చనిపోయిన వాడిగా భావించు. రుదతీ భవ, సహజంగా అంటుంటారు కదా, ఏదైనా కోపం వస్తే చచ్చినట్లే అనుకో అని చెప్పి తిడుతుంటారు కదా. అలాగే ఇక్కడ భరతుడు అంటూ ఉన్నాడు, నువ్వు చేసినటువంటి పని వల్ల నేను దాదాపు గతించేశాను, మరణించినటువంటి వాడినయ్యాను. కావున ఇప్పుడు ఇక నువ్వు ఆ రాజ్యం మీద ఆశను విడిచిపెట్టేసి నీ కొడుకు గతించినట్లుగా, మరణించినట్లుగా నువ్వు ఏడుస్తూ కూర్చో. ఇక నేను కూడా నీకు దక్కను, నీ దగ్గర నేను ఉండను అని చెప్పి నిన్ను నేను తల్లిగా పరిగణించను అని అంటూ మాం మృతం మత్వా, చనిపోయిన వాడిగా భావించి రుదతీ భవ, ఏడుస్తూ కూర్చో అన్నాడు. లేకపోతే మరో రకంగా కూడా అన్వయం చెబుతున్నారు, ధర్మేణ పరిత్యక్త మృతం రుదతి ఇవ. ధర్మేణ పరిత్యక్త, ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి నీవు ధర్మం నశించడం ద్వారా, మృతం రుదతి భవ, మరణించినటువంటి తండ్రి గారిని తలుచుకుంటూ నీవు ఏడుస్తూ కూర్చో అన్నాడు. ఇక్కడ ధర్మేణ అంటే ధర్మాన్ని ఆచరించవలసినటువంటిది, సహధర్మచారిణి అయినటువంటి భార్య చేత పీడించబడినటువంటి వాడై తండ్రి గారు మృతం, తండ్రి చనిపోయాడనే విషయాన్ని తెలుసుకుని ఇప్పటికైనా ఏడువు అని అంటున్నాడు. అంటే ఇక్కడ భర్త ఆచరించవలసినటువంటి ధర్మములన్నిటిలోనూ కూడా భార్యది ప్రధానమైనటువంటి పాత్ర. అటువంటి భార్య కనుక విడిచిపెట్టినట్లయితే భర్తకు ఆ ప్రాణములు అంటే ధర్మం అనేది ఉండదు. తద్వారా జీవితం మీద ఆశ కానీ జీవించేటటువంటి యోగ్యత కూడా ఉండదన్నమాట. కావున ధర్మాన్ని ఆచరించవలసినటువంటి నీవు ఆ ధర్మచారిణిగా ఉండకుండా భర్తను పీడించడం ద్వారా మృతం, అలా మరణించినటువంటి వాడిగా నీ వలనే తండ్రి మరణించాడనే విషయాన్ని తెలుసుకుని నీవు విలపిస్తూ ఏడుస్తూ కూర్చో అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ కైకేయి యొక్క స్వభావాన్ని నిందిస్తూ, ఈ పూర్వం కూడా కైకేయి యొక్క తల్లి గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఆమె కూడా ఆ భర్త విషయంలో ఆ విధంగానే వ్యవహరించింది అని, ఒకానొక సందర్భంలో ఆ శయ్యాగారంలో శయ్య దగ్గర ఉన్నటువంటి ఒక చీమ అనుకున్నటువంటి భావన, ఆ దాని యొక్క శబ్దాన్ని కూడా గ్రహించిన కైకేయీదేవి యొక్క తండ్రి, అంటే కైకేయీదేవి తండ్రికి ఒక మహర్షి వలన వరం ఉన్నది. సకల ప్రాణుల యొక్క అభిప్రాయమును, వాటి యొక్క శబ్దములలో ఉన్నటువంటి అర్థమును తెలుసుకోగలుగుతాడు, ఆ భాష తెలుస్తుందన్నమాట. అలాగా ఒకానొక సందర్భంలో ఆ కేకయ్య మహారాజు ఆయన యొక్క భార్య శయ్యాగారంలో ఉండగా ఒక చీమ మాట్లాడినటువంటి మాటలు, ఆ మంచం దగ్గర ఉన్నటువంటి ఆ శయ్య దగ్గర ఉన్నటువంటి చీమ మాట్లాడిన మాటలను విన్న ఆ కేకయ్య రాజు ఒక్కసారి నవ్వేటప్పటికీ ఆ భార్య, కేకయ్య మహారాజు భార్య క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆమె, నువ్వు నన్ను చూచే నవ్వుతూ ఉన్నావు, నేనంటే నీకు అంత అలుస, దీనికి కారణం చెప్పి తీరాలి అంటే ఈ కారణం గనక చెప్పినట్లయితే నేను మరణించేస్తాను, ఈ రహస్యం నీకు చెప్పకూడదు అని చెప్పి ఆ కేకయ్య మహారాజు ఎంతగా బ్రతిమిలాడినప్పటికీ కూడా ఆ భార్య అంటుంది, నువ్వు చస్తే చావు, అంతేగాని నాకు మాత్రం రహస్యం చెప్పవలసిందే అని ఆ కేకయ్య మహారాజుతో అంటే, అప్పుడు ఆ మహారాజు తనకు వరం ఇచ్చినటువంటి మహర్షిని తలుచుకుని, ఇప్పుడు ఏం చేయమంటారు, ఈ రహస్యం కనుక చెప్పినట్లయితే నేను మరణిస్తాను, చెప్పకపోతే నా భార్య బతకనిచ్చేట్టుగా లేదు అని అంటే, నాయన ఎదుటివారి యొక్క మనస్సుని, ఎదుటివారి యొక్క బాధను గ్రహించకుండా మొండిగా వ్యవహరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి గురించి నీవు పట్టించుకోవలసిన అవసరం లేదు, కావున ఆమె యొక్క మాటలు పట్టించుకోవద్దు అని చెప్పి ఆ మహర్షి చెబితే ఆ కేకయ్య మహారాజు ఆమెను లెక్క చేయడు. అంటే ఆమె మాత్రం భర్త ఏమైనా పర్వాలేదు, తనకు తెలియవలసిందే అని భావించింది. అందుకనే ఆ మహర్షి కూడా ఇటువంటి ఆమె గురించి నువ్వు పట్టించుకోవలసిన అవసరం లేదు అని చెప్పి అన్నాడు కదా. మరి ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడ భరతుడు కూడా, నువ్వు ఈ విధంగా మా తండ్రికి అన్నకు ద్రోహం చేశావు, కావున
నిన్ను నేను పట్టించుకోను. అంటే భర్త తాతగారు ఏ విధంగా అయితే ఆమెను అమ్మమ్మ గారిని ఏ విధంగా అయితే విడిచిపెట్టాడో అలాగే మరి భర్తకు ద్రోహం చేసినటువంటి దానివి నీవు, అటువంటి నేను కూడా కొడుకునైనటువంటి నేను నిన్ను విడిచిపెట్టేస్తాను, కొడుకు చచ్చాడని చెప్పి అనుకో నువ్వు, ఇంక నుంచి నేను నిన్ను పట్టించుకోను అని చెప్పి భరతుడు కైకేయిని చాలా తీవ్రంగా కఠినంగా ఈ విధంగా దూషిస్తూ కిన్నుతే దూషయద్రాజ రామో వాం భృషధార్మిక యయోర్మృత్యుర్వివాసశ్చ త్వత్కృతే తుల్యమాగతౌ. ఎవరైనా అపాయం కలిగించినప్పుడు, ఎవరైనా మనకు అపాయాన్ని అపకారం చేసినప్పుడు వారికి బుద్ధి చెప్పటం కోసం, వారిని దండించడం కోసం ఏదైనా అపకారం చేశారు అంటే అది ప్రతీకారంగా భావించవచ్చును. ప్రతీకారం అనేది చేయటం అనేది సహజంగా రాజవంశములలో జరుగుతూనే ఉంటుంది. కానీ యయోహో త్వత్కృతే మృత్యు వివాసశ్చ తుల్యం ఆగతం. ఎవరి విషయంలోనైతే, ఏ ఇద్దరి విషయంలో అయితే ఒకరికేమో మృత్యువుని ఇచ్చావు, మరొకరికేమో వనవాసాన్ని ఇచ్చావు, ఈ విధంగా తీవ్రంగా ఎవరిని దండించనంతగా ఇరువురిని నీవు దండించావు. అటువంటి వారిరువురు కూడా రాజావా భృషధార్మిక రామోవా, దశరథ మహారాజు కానీ ధార్మికుడైనటువంటి రాముడు కానీ తే కిం అదూషయతు, నీ విషయంలో ఏ అపరాధం చేశారు, అసలు అపరాధం చేయటం పక్కన పెట్టు, కిం అదూషయతు, నిన్ను ఏమని దూషించారు, నిన్నేమైనా కనీసం ఒక్క పొల్లు మాట కూడా అనలేదే, అటువంటి వారినా నీవు ఈ విధంగా దండించేది, అటువంటి వారినా అన్యాయంగా నువ్వు ఒకరినేమో చంపేశావు, మరొకరినేమో రాజ్యం నుండి బయటకు వనవాసానికి పంపించేశావు. అసలు ఇక్కడ కారణం ఏదైనా ఉన్నదా? ఇంతకుముందు అనుకున్నట్టుగా ఏతు గ్రంథి నిరర్ధకంపరహితం తేకే నజానీమహే, ఎటువంటి కారణము లేకుండా ఇతరులను హింసించేటటువంటి వారిని ఏమనాలో తెలియదు, నిన్నేమనాలో కూడా నాకు తెలియటం లేదు. ఏదైనా కనీసం ప్రతికూలమైనటువంటి పని కాదు, ప్రతికూలమైనటువంటి మాట అయినా సరే దశరథ మహారాజు నీతో అన్నాడా, రాముడు కానీ నీతో మాట్లాడా? మరి ఎందుకు ఇంతటి దారుణమైనటువంటి కార్యానికి ఒడిగట్టావు తల్లి అని భరతుడు కైకేయీదేవిని తీవ్రంగా నిందిస్తూ, ఇంక నీ బిడ్డ చనిపోయాడు అనుకుని నువ్వు ఏడుస్తూ కూర్చో, నేను నీకు దక్కను అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఇంకా విశేషాలు. భ్రూణహత్యామసి ప్రాప్త కులస్యాస్య వినాశనాత్ కైకేయి నరకం గచ్చ మాచ భర్తుస్సలోకతాం. అస్య కులస్య, ఈ వంశం యొక్క వినాశనాత్, ఈ వంశాన్ని నాశనం చేయడం ద్వారా, అంటే రాముణ్ణి పంపించేసిన తర్వాత భరతుడు రాజైపోయి ఇక భరతుడు, ఆ భరతుడి తర్వాత భరతుడు కుమారుడు, ఆ భరతుడి కుమారుడు తర్వాత ఇంకా తర్వాత వాడు అని చెప్పి ఇంకా భరతుడి ద్వారా పరంపరగా కొనసాగుతుంది అని చెప్పి అనుకున్నది కైకేయి. కానీ రాముడు వనవాసానికి వెళితే నేను రాజునయ్యి ఇక్కడ ఇక నా పుత్రుడు వారి పుత్రుడు ఈ విధంగా పరంపర కొనసాగుతుంది అనుకుంటున్నావా? నేను రాజుని అవ్వను, ఇక మన వంశం అనేది ఇంకా పెరగదు, ఇంతటితో ఆగిపోతుంది అని అంటూ ఈ విధంగా రాముణ్ణి వనవాసానికి పంపడం ద్వారా అస్య కులస్య వినాశనాత్, ఈ కులమును నాశనం చేయడం ద్వారా నీవు భ్రూణహత్యాం ప్రాప్తాసి, భ్రూణహత్యను కూడా చేసినటువంటి పాపాన్ని పొందావు. భ్రూణహత్య అంటే శిశువుని వధించడం భ్రూణహత్య అన్నారు. అదేవిధంగా ఇంతకుముందు అర్థం చెప్పుకున్నాం, సకల వేదములను చదివినటువంటి వారిని కూడా భ్రూణ అంటారు. సకల ధర్మములు, సకల శాస్త్రములు, వేదములు చదివినటువంటి వారిని భ్రూణ అని అంటారు. మరి రాముడు అటువంటి వాడు కదా, అటువంటి వాడిని వనవాసానికి పంపించడం ద్వారా, అలాగే మన వంశాన్ని నాశనం చేయటం ద్వారా నువ్వు భ్రూణహత్య చేసినటువంటి పాపాన్ని, పాపాన్ని పొందావు. కావున కైకేయి, ఓ కైకేయి చూడండి, ఇక్కడ మాత అంటం మానేశాడు, కైకేయి అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు. కైకేయి నరకం గచ్చ, నువ్వు తప్పనిసరిగా నరకానికే పోతావు, నరకానికే వెళతావు. భర్తు సలోకతాం మాచ, భర్త పొందేటటువంటి ఆ స్వర్గాన్ని, దశరథ మహారాజు పొందే పుణ్యలోకాన్ని నీవు పొందవు అని చెప్పన్నారు. ఎందుకు అంటే ఒకవేళ భార్య పుణ్యం చెయ్యకపోయినా
భర్త చేసినటువంటి పుణ్యంలో సగభాగం ఆమెకు వచ్చేస్తుంది. కావున దశరథుడు చేసినటువంటి పుణ్యకార్యములకు ఫలంగా కైకేయికి కూడా మరి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అని చెప్పి అనుకోవచ్చు. అందుకనే భరతుడు ఇక్కడ స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఏమని? ఏ భర్త యొక్క పుణ్యాన్ని అయితే భార్య పొందుతుందో అటువంటి భర్తకే ద్రోహము చేసినటువంటి నీవు భర్త పొందేటటువంటి ఉత్తమ లోకాలను సద్గతులను నీవు పొందవు, నీవు మాత్రం నరకానికే వెళతావు. ఎందుకు అంటే మన వంశాన్ని నాశనం చేయడం ద్వారా భ్రూణహత్య చేసినటువంటి ఆ మహాపాపాన్ని కూడా నువ్వు పొందావు. కావున నువ్వు నరకానికే వెళతావు. నీ భర్తతో పాటు నీవు అంటే భర్త పొందినటువంటి ఉత్తమగతులను నీవు పొందవు అని చెప్పి ఈ విధంగా భరతుడు కైకేయిని నిందిస్తూ ఉన్నాడు. మరి భరతుని యొక్క మాటలకు కైకేయి ఏ సమాధానం చెప్పగలిగింది, ఆ విశేషాలందరినీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సతతం సతతం రాజవృత్తేః జ్యేష్ఠః రాజ్యేభిషిచ్యతే రాజ్ఞామేతత్ సమం తత్స్యాత్ ఇక్ష్వాకూణాం విశేషతః తేషాం ధర్మైకరక్షాణాం కులచారిత్ర శోభినాం కులచారిత్ర శోభినా అద్య చారిత్ర సౌందర్యం త్వాం ప్రాప్య వినివర్తితం తవాపి సుమహాభాగాః జనేంద్రాః కులపూర్వగాః బుద్ధేర్మోహః కథమయం సంభూతః త్వయి గర్హితః నతు కామం కరిష్యామి తవాహం పాపనిశ్చయే త్వయా వ్యసనమారబ్ధం జీవితాంతకరం మమ ఏషత్విదానీం ఏవాహం అప్రియార్థం తవానఘం నివర్తయిష్యామి వనాత్ భ్రాతరం స్వజనప్రియం నివర్తయిత్వా రామంచ తస్యాహం దీప్తతేజసః దాసభూతః భవిష్యామి సుస్థిరేణ అంతరాత్మనా ఇత్యేవముక్త్వా భరతో మహాత్మా ప్రియేతరైః వాక్యగణైస్తుదంస్తాం శోకాతురశ్చాపి ననాదభూయః సింహో యథా పర్వతగహ్వరస్థః ఇత్యేవముక్త్వా భరతో మహాత్మా
ప్రియేతరైర్వాక్యగణైస్తుదం స్తాం ప్రియేతరైర్వాక్యగణైస్తుదం స్తాం శోకాతురశ్చాపి ననాద భూయః శోకాతురశ్చాపి ననాద భూయః సింహో యథా పర్వతగహ్వరస్థః సింహో యథా పర్వతగహ్వరస్థః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిసప్తతితమః సర్గః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుస్సప్తతితమః సర్గః తాం తథా గర్హయిత్వా తు మాతరం భరతస్తదా రోషేణ మహతావిష్టః పునరేవ అబ్రవీద్వచః రాజ్యాద్భ్రంశస్వ కైకేయీ నృశంసే దుష్టచారిణీ పరిత్యక్తా చ ధర్మేణ మామృతం రుదతి భవ కిం ను తే అదూషయద్రాజా రామో వా భృషధార్మికః యయోర్మృత్యుః వివాసశ్చ త్వత్కృతే తుల్యమాగతౌ భ్రూణహత్యాం అసి ప్రాప్త కులస్యాస్య వినాశనాత్ కైకేయీ నరకం గచ్చ మా చ భర్తుః సలోకతాం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుస్సప్తతితమే సర్గే చత్వారః శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం
वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ नमो वेङ्कटेशाय। ॐ